ఉన్న పాటుగా చంటి పాపనై చందమామతో ఆడేలా మన్ను మేఘానికి ఉన్న దూరమే నే చినుకై చెరిపేలా నా కలలే పండాలి దీపావళి పండుగలా చిన్ని చిన్ని ఆశలన్నీ చేరి ప్రేమగా తారలన్నీ పూలహారమల్లె మారిపోయి నన్ను సింగరించనేలే చేరాలి నాకు నచ్చే వరుడు వీరుడు సూర్యుడు కానే కాదు అమ్మ ప్రేమే మళ్ళీ తనలో చూడాలి తాను ఇచ్చి ఇచ్చి ప్రేమే నాకు చాలనిపించాలి ఇంకా ఇస్తానంటే కాదనలేక కన్నీరవ్వాలి ఆనందమంటే నా మనసు వాకిటే సరిగమలై పలికిన నా ఏద సడిలా ఏయ్ ఇదేంటి? మీరు నేను ఒకటైతే మన పాప మొత్తం 3. ఈ వ్రతం పూర్తయి నువ్వు అనుకున్నదే జరిగితే అంతకన్నా హ్యాపీయెస్ట్ మూమెంట్ మన ఫ్యామిలీలో మన లైఫ్లోనే ఉండదు మృదులా. అయితే తొందరలోనే ఆ మూమెంట్ రాబోతోంది. ఈ ప్రేమకి ప్రతిరూపమై వచ్చి అత్తయ్య కోరిక తీర్చబోతుంది. ఏయ్ 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 మృదులా, క్షేత్ర బయలుదేరదామా? వద్దులే, నువ్వు కూడా వచ్చేస్తే ఇంట్లో ఎవరూ ఉండరు. ఏయ్, ఇప్పటికే మా టెన్షన్లో మేముంటే మధ్యలో నీగోలేంటే? మోసుకునుండు. మానసి, నువ్వు ఇల్లు జాగ్రత్తగా చూసుకో. పదండి. ఏమైంది నాన్న? ఏం లేదు పెద్దమ్మా. పెద్దమ్మా, అటు చూడండి, అన్నయ్య గదిలోంచి పొగలు వస్తున్నాయి. గదిలో అంటుకున్నట్టుంది.
అయ్యో పెయింటింగ్ కాలిపోతుంది. వాటర్ తీసుకొస్తా. మానసి మానసి జాగ్రత్త. మానసి 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 చేత్తో ఎవరైనా మంటలు ఆర్పుతారా? గౌరవ్ ఆర్పుతున్నాడు కదా. చూసుకోవాలి కదా మానసి. ఏం కాదులే అత్త. అయినా గోడ మీదున్న పెయింటింగ్కి మంటలు ఎలా అంటుకున్నాయి? అదే చెప్తున్నా కదా ఆంటీ, ఏ క్షణం ఏం జరుగుతుందో తెలీదు. మనం మృదుల దగ్గరే ఉండాలి అని. అయినా ఈ పెయింటింగ్ ఎలా కాలింది? చాలా ఇష్టంగా గీసిన పెయింటింగ్, అంతే ఇష్టంగా మధు మృదుల గారికి గిఫ్ట్గా ఇచ్చాను. ఇలా అయిపోయిందేంటి? అసలు అట్లెట్లయితే చైత్ర, అందరం కిందనే ఉన్నాం. పైనున్న ఈ పెయింటింగ్ ఎట్లా కాలింది? ఆటంకం. మనం మృదుల దగ్గరికి వెళ్లకుండా ఏదో శక్తి అడ్డుకోవాలని చూస్తుంది. ఎందుకు అడ్డుకుంటుంది? ఏం జరగబోతుంది చైత్ర? ఏం జరిగినా అక్కడ మృదులకి జరగబోతుందా ఆంటీ? మనం వెళ్తే అది జరగకుండా అడ్డుపడతామేమో అని మనల్ని ఇక్కడే ఉంచేయడానికి ఇక్కడ ఇలాంటి ప్రమాదాలన్నీ జరుగుతున్నాయి. ప్రమాదాలు కాదు, ప్రాణాలు పోయినా సరే మృదుల దగ్గరికి వెళ్లాల్సిందే. అవును పెద్దమ్మా, ఎవరు చేసినా ఇలాంటి చిన్న చిన్న వాటికి భయపడి ఇక్కడే ఉండిపోవన్న సంగతి వాళ్ళకి తెలీదు. అసలు ఇదంతా చేస్తున్నదెవరు? ఎందుకు సమస్యల మీద సమస్యలు సృష్టించి మనశ్శాంతి అనేది లేకుండా చేస్తున్నారు? అసలు ఏం కావాలి వాళ్ళకి? ఈ మధ్య అంతా బాగుంటే అంతా చక్కబడింది అనుకున్నా. ఇక నా బిడ్డలకి ఏ సమస్య ఉండదనుకున్నా. మళ్ళీ ఇలా జరుగుతోందేంటి చైత్ర? నా బిడ్డల జీవితంలో సంతోషం అనేదే ఉండదా? చాలా భయం వేస్తోంది చైత్ర. ఆంటీ, మీరేం భయపడకండి. ఈ ఇంట్లో అర్థం కాని సమస్యలు చాలా ఉన్నాయి, కానీ అవేవి నన్ను దాటి మీ దగ్గరికి రాలేవు. ఇక్కడేదో చిన్న సమస్య ఉంది, చక్కబెట్టి వెళ్దామని వచ్చాను. కానీ మిమ్మల్ని, మీ అభిమానాన్ని చూశాక ఇదే నా కుటుంబం అనిపిస్తుంది. మీకెవ్వరికి ఏమీ కానివ్వను ఆంటీ. నా ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే అక్కడ మృదులకి ఏమీ కాకుండా నేను చూసుకుంటాను. నువ్వుండడం వల్లే ఈ మాత్రం ధైర్యంగానైనా ఉండగలుగుతున్నావు. పదండి. तत्सं ज्योराप्रणीमहे गातं जज्ञायां गातं यज्ञपतये दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्नामधेभ्यः ऊर्ध्वं दिगातपेः शान्तिः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं दिगातपेः नास्पदे चतुष्पदे
చూడమ్మా, ఈ 3 రోజులు అమ్మవారి పూజని చాలా నిష్ఠగా చెయ్యాలి. మొదటి రోజు అదిగో ఆ ఊయలని చెట్టుకు కట్టి అమ్మవారిని మనసులో తలుచుకొని ఈ దారాన్ని చెట్టుకు కట్టాలి. అలాగేనమ్మా. రెండో రోజు అమ్మవారికి 101 బిందెలతో అభిషేకం చేసి ఒట్టి నేల మీద అమ్మవారి ప్రసాదం తిని ఇక్కడే నిద్ర చెయ్యాలి. అలాగే. ఇక మూడో రోజు అఖండ దీపం వెలిగించి పూజ పూర్తి చేస్తే తప్పకుండా నీ కడుపు పండుతుందమ్మా. దంపతులిద్దరూ కలిసి చెట్టు చుట్టూ దారం కట్టండి. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ హౌస్ అండ్ నైస్ ప్లేస్ ఆంటీ. కదా, అందుకే మృదులకి ఈ చోటంటే చాలా ఇష్టం. ఈ ఇల్లు ఎప్పుడు కట్టింది ఆంటీ? ఎప్పుడు మా తాతలు కట్టించింది. అప్పట్లోనే ఇలా కట్టించారంటే చాలా గ్రేట్ ఆంటీ. సరే పదండి. మృదులా, మధు. మృదులా, ఎవరు లేరేంది? పూజ చేస్తున్నారు కదా, గుడి దగ్గరికి వెళ్ళుంటారు. మనం కూడా అక్కడికే వెళ్దాం. ఆంటీ, అదెవరు? మర్చిపోతేనే కదమ్మా గుర్తు చేయడానికి. ఈ బాధ ఇప్పుడు గుండెల్లో అలా ఉంటూనే ఉంటుంది. ఎప్పటికీ పోదు. అత్త, నువ్వు మనసు పాడు చేసుకోకు. మా మూడు పాడైపోద్ది. ఇంతే చైత్ర, మా నాన్నమ్మ పేరు గుర్తు చేస్తే చాలు, ఇట్లనే అయిపోతుంది. ఇంకా పరిస్థితి ఉండదులే మానసి. ఆంటీ, మీది విశాఖ నక్షత్రం కదా, మృదులదేమో అనురాధ నక్షత్రం. శ్రీ సార్వారి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం.
ఎస్ ఆంటీ, నా అంచనా కరెక్ట్. ఇప్పుడు ఖచ్చితంగా చెప్తున్నా, ఇక మీరు మీ అమ్మగారిని చూడలేదని బాధపడాల్సిన అవసరమే ఉండదు. మీ అమ్మగారు మీ మనవరాల్లాగా మళ్ళీ పుట్టబోతున్నారు. మృదుల మనందరికీ గుడ్ న్యూస్ చెప్పబోతుంది. ఇక మీ జీవితంలో అంతా సంతోషమే ఆంటీ. నువ్వింత ఖచ్చితంగా చెప్పినావంటే హై తీర్థ చైత్ర. ఆ రోజుకు మించిన హ్యాపీ రోజు మా లైఫ్ లోనే ఉండదు. ఏందత్తా, ఇప్పుడు హ్యాపీనా? నాయనమ్మ పుట్టబోతుంది. మా అన్నయ్య వదినల గురించేనా? మా గురించి కూడా ఏమైనా తెలుస్తుందా చైత్ర? ఏంది తెలిసేది నీ గురించి నా గురించి? నెత్తి కొట్టుకొని ఆలోచించక్కర్లేదు గాని మన బాలకం చూస్తేనే తెలిసిపోతుంది. ముందు నువ్వు లోపల బ్యాగ్ పెట్టరా, మృదుల దగ్గరికి వెళ్దాం. వెళ్ళు. దేవీం వాదరనేంద్ర దేవాహతాం విశ్వరూపాపసవో వదంతీం సానో మంత్రేషు మూర్జుండుహానోధనుర్వాగస్మాన్ ప్రతిష్ఠయతు తదేవ లగ్నం శిథిలం తదేవ తారాబలం చంద్రబలం తదేవ. అమ్మా, ముత్తైదులకు వాయనం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండమ్మా. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. అమ్మా, అమ్మాయికి కొంగులో ఊయల పెట్టండి. ఆ ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. త్వరగా 12 బిడ్డనెత్తుకొని చల్లగా ఉండాలి. అమ్మా, పసుపు ముద్దని ఉయ్యాల్లో పెట్టి బిడ్డలు కావాలనే నీ కోరికని అమ్మవారితో చెప్పు. ఈ అమ్మవారు చాలా మహిమగలది. ఇంకో 2 రోజులు ఇలాగే పూజలు చేస్తే కడుపు పండడం ఖాయం. ఈ 2 రోజులు ఇక్కడే ఉండి పూజ జరగకుండా చెడగొట్టాలి. నన్ను గుండెల్లో పెట్టుకుని చూసే మనిషిని భర్తగా ఇచ్చావు. అమ్మలా చూసుకునే అత్తనిచ్చావు.
గొప్ప జీవితాన్నే ఇచ్చావు. కానీ ఒక ఆడపిల్ల జీవితం పరిపూర్ణమయ్యేది మాత్రం అమ్మయ్యాకే. ఆ అదృష్టాన్ని నాకు ప్రసాదించు తల్లి. ఎప్పుడు వారసునిస్తానా అని అక్కడ మా అత్తయ్య కళ్ళల్లో ఆశలు నింపుకొని చూస్తుంది తల్లి. ఇంటి కోడలుగా వచ్చాక అత్తయ్య మొదటిసారిగా అడిగిన కోరిక తొందరగా ఆ కోరిక తీరేలా చూడు తల్లి. అమ్మవారిని కోరుకున్నావు కదా, తప్పకుండా నీ కోరిక తీరుతుంది. తొందరలోనే ఇలాంటి ఉయ్యాల మన ఇంట్లో కూడా ఊగుతుంది. మా అమ్మ వాళ్ళ అమ్మ, మా అమ్మమ్మే నీ కడుపున పుడుతుంది. సరేనా? అమ్మా, ఇవి నేను చెప్పే మాటలు కావమ్మా. ఆ అమ్మోరు తల్లే నా నోట చెప్పిస్తుందనుకో. తొందరలోనే పండంటి బిడ్డకు జన్మనిస్తావు. తీసుకోండమ్మా. నాకెందుకమ్మా? నా తృప్తి కోసం. పిల్లా పాపలతో చల్లగా ఉండండి. వెళ్ళండమ్మా, మళ్ళీ రేపొద్దుటే రండి. సరే. మృదులా, ఏమైంది మృదులా? కుడికన్ను ఎందుకు అదురుతుంది మధు గారు? మళ్ళీ ఏం కీడు జరుగుతుందో. నిన్నంతా జర్నీ చేసి అలసిపోయావు. మళ్ళీ పొద్దున్నే తొందరగా లేచేసావు. నిద్ర సరిగ్గా పోలేదు కదా, అందువల్లే అలసటగా ఉన్నట్టున్నావు. కాసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. అయినా నువ్వు ఇలా ప్రతిదానికి భయపడితే ఎలా చెప్పు? లేదు మధు గారు, మనసుకు కూడా ఏదోలా ఉంది. ఏదో తెలియని అలజడి, ఆందోళన. నేను పక్కనుండగా అలజడి, ఆందోళన.
ఒక్కసారి నా కళ్ళలోకి చూడు. ఆ భయం అంతా పోయిందా? ఇంతే, అయిపోయింది. మనసులో ఆందోళన పోవాలంటే ఇలా మనసులో ఉన్న వాళ్ళని చూస్తే చాలు. అర్థమైందా? సరే వెళ్దాం. పద. గౌరవ్, మానసి, గౌరవ్. పెద్దమ్మా, మానసి ఏదిరా? తొందరగా బయలుదేరండి, గుడి దగ్గరికి వెళ్దాం. అవసరం లేదు పెద్దమ్మా. అన్నయ్యకి ఫోన్ చేశా, వాళ్లే వచ్చేస్తున్నారంట. నాకెప్పుడెప్పుడు కోడల్ని చూస్తానా అన్నట్టుందిరా. వాళ్ళు వచ్చేదాకా నేను ఆగలేను. మనమే వెళ్దాం పద. మానసి, వెళ్దాం పద. నేను చెప్పాను కదా పెద్దమ్మా, అదిగో వచ్చేసారు. అత్తయ్య. మృదుల, ఏమైందమ్మా? ఎందుకు అంత కంగారు పడ్డారు? ముందే అనుకుని ఉంటే అందరం కలిసి వచ్చేవాళ్ళం కదా. చైత్ర ఏదో కీడు శంకిస్తోందని చెప్పేసరికి ఉండలేకపోయాన్రా. వెంటనే వచ్చేసాం. అత్తయ్య, మేం బానే ఉన్నాం. ఏదైనా సమస్య ఉంటే మీకు చెప్పేవాళ్ళం కదా. మీకు అట్లనే ఉంటది. ఎప్పుడేం జరుగుద్దో తెలియక మేమక్కడ ప్రశాంతంగా ఉండొద్దు. సర్లే, ఏదైతే ఏంటి, నేను కూడా ఆంధ్ర వస్తే బాగుండేది అనుకున్నాను. మీరొచ్చేశారు. ఉన్న 4 రోజులు ఆంధ్రం కలిసి సంతోషంగా ఉందాం. సర్లే అత్తయ్య, జర్నీ చేసి అలసిపోయి ఉంటారు, రెస్ట్ తీసుకోండి. నేను మనసి వంట చేస్తాం, సరేనా? నో నో! ఏమైంది? ఏమైందా? ఇప్పుడు నువ్వేమన్నావో తెలుసా వదినా? ఇదేం చేసినా ఓకే గాని వంటల్లో మాత్రం వేలు పెట్టకూడదు. ఫ్యామిలీ హాస్పిటల్లో పడాల్సి వస్తుంది. అసలు స్టవ్ కూడా టచ్ చేయడానికి వీల్లేదు. సచ్చినోడా, ఎప్పుడు నా మీద పడి ఏడవడం తప్ప పనేమీ ఉండదారా నీకు? అసలు మా నాన్న అయితే వంకాయ కూర ప్రత్యేకంగా నా చేత చేయించుకుని తినేవారు తెలుసా? మృదుల, నువ్వు చెప్పు, నేను వంటలు బాగా చేస్తాను కదా. అదేం కాదులే మానసి, పెళ్ళాం వంట చేసి ఎక్కడ అలసిపోతుందోనని తమ్ముడు వంక పెడుతున్నాడంతే. ఎరా, అంత ప్రేమ పొంగుకొస్తుందా నా మీద? అబ్బా, మీరెవ్వరూ వెళ్ళొద్దు. నా కోడలికి నేను సాయం చేస్తాను, మీరు కూర్చోండి. అత్తా, కోడల్ని ఒక్క క్షణం కూడా వదిలేటట్టు లేవు కదా. హే, ఆపవే. చూడు, మొహం ఎట్లా వెలిగిపోతుందా.